అందరికీ నమస్కారం. నా పేరు చేపూరి రాజశేఖర్. మాది స్టేషన్ గన్పూర్ మండలం చాగలు గ్రామం. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా స్టేషన్ గన్పూర్లోని 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఆశించి బీఫాము చివరి నిమిషంలో రాకపోవడంతో నిరాశ చెంది స్వతంత్ర అభ్యర్థిగా ఈ 6వ వార్డును అభివృద్ధి చేసే ఉద్దేశంతో బరిలోకి దిగాను. నాది ఎయిర్ కండిషనర్ గుర్తు. స్వతంత్ర అభ్యర్థినైన నేను ఈ వార్డులో నిత్యం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా కష్టసుఖాలలో తోడుండి నీతి నిజాయితీ గల నాయకునిగా ప్రజలు మెచ్చిన నాయకునిగా అవినీతి మచ్చలేని నాయకునిగా నాకు ప్రజలలో పేరుండే. బీఫామ్ ఆశించినా కూడా నాలాంటి నిజాయితీ పరునికి 20 ఏళ్ల నుంచి పార్టీ కోసం నేను మా కుటుంబం కష్టపడ్డది. మా నాన్నగారు రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, మా తాత, మా బాబాయ్, మా ఫ్యామిలీ నుంచి అందరం మేము పార్టీ కోసం కష్టపడ్డాం. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి రెండోసారి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి నాలాంటి యువకులు కూడా రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డే లక్ష్యంగా, రాజశేఖర రెడ్డి గారి ప్రేమ అనురాగాలే లక్ష్యంగా నేను కూడా అంతటి ప్రేమ సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఆశించిన రాకున్నా కూడా నా దమ్మేందో నా ప్రజలలో నా ప్రేమ ఎంతో దూరం ఉందనేది, నా బలగము, నా పనితీరును గుర్తించి నన్ను ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే టికెట్ రానందుకు ఇండిపెండెంట్గా బరిలో ఉన్నా. నా 6వ వార్డులో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, విద్యుత్ దీపాలు, త్రాగు మరియు సాగునీరు కోసం అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని తీర్చడానికి నేను ప్రతి క్షణం నేను ప్రజలలో ఉండి నన్ను గెలిపిస్తే మాత్రం ఇవన్నీ నేను అభివృద్ధి చేస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా సరే అర్హులైన ప్రజలకు, పేదలందరికీ అందే విధంగా కృషి చేస్తా. పేదలు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎవరైనా కొత్తగా ఉన్నా వారికి పెన్షన్లు రాకున్నా నా వంతు సాయం చేసి కొత్తగా పెన్షన్లు వచ్చే వారికి పెన్షన్లు వచ్చే విధంగా కృషి చేస్తా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలనలో ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ఇప్పుడు రానున్న ఇళ్లను కూడా అర్హులైన ప్రజలకు, పేదవారికి, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకే ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తా. నా వంతుగా నాలాంటి నిజాయితీ పరుని యువకుని గెలిపిస్తే అవినీతి లేకుండా, లంచాలు తీసుకోకుండా, కమిషన్లు తీసుకోకుండా ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఈ 6వ వార్డు ప్రజలు నాకు ఇవ్వాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ నిత్యము మొత్తం ప్రజలలోనే ఉన్నా. నేను ప్రజలతోని మమేకమై వారి కష్టసుఖాలలో తోడున్నా. నేను ఏ రాంటి కష్టం వచ్చినా ముదుగాల గుర్తొచ్చేది చేపూరి రాజశేఖరే జనాలకు గుర్తొస్తాడు. అలాంటి నాకు డబ్బు లేదని చెప్పి ఫండ్స్ లేవని పెట్టి నాకు బీఫామ్ ఇవ్వనీయకుండా బీఫామ్ రాకుండా చేసారు. లాబింగ్లు చేసి బీఫామ్లు తెచ్చుకున్నారు. మా ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్గా నేను 2 సార్లు ఉన్నా. అది కూడా ఇనానిమస్ ప్రెసిడెంట్గా. 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే నా బలము, నా మంచితనము, నా నిజాయితీ అంతా ప్రజలంతా గుర్తించి నన్ను ఇనానిమస్గా ప్రెసిడెంట్గా పెట్టారు. అదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో, రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదర్శంగా ప్రేమ అనురాగాలకు, ఆప్యాయతలకు నిదర్శనమైన మా అత్యంత ప్రేమగల నా నాయకుడు రాహుల్ గాంధీ గారిని నేను ఆదర్శంగా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో నిరంతరం సేవ చేసుకుంటూ ప్రజలలో ఉన్నా. నన్ను కాకుండా పారాచూట్గా నిన్నయాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీలకు మారి వచ్చిన వాళ్ళకు మీరు బీఫామ్లు ఇస్తున్నారు. మీ అధిష్టానం అడుగున్న బ్రహ్మరథం పడుతున్నారు. బిడ్డ, నీకు మేము తోడుగా మేమున్నాం. నీకు పోటీగా ఉన్న వాళ్ళకు డబ్బు ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు. నీ అంత మంచి పేరున్నోడు ఎవరు లేడు. నిన్ను మేము గుండెలో పెట్టి గెలిపించుకుంటామని ప్రజలందరూ నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. నాకు 1 ఓటు వచ్చినా సరే, 100 ఓట్లు వచ్చినా సరే, నేను గెలిచినా సరే ఆశ్చర్యపోని రోజులు ఉన్నాయి. ఇప్పుడు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నా. నా బలం అది. 6వ వార్డులో స్వతంత్ర అభ్యర్థినైన నేను నా యొక్క ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని నా 6వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను అందరినీ కాళ్ళు మొక్కుతూ దండం పెడుతూ వేడుకుంటున్నాను.